ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం పరమాణు నిర్మాణం. ఇందులో 79 నుంచి 83వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎవరిని కేంద్రక భౌతిక శాస్త్రవేత్తగా పరిగణిస్తారు? 1 నీల్స్ బోర్, 2 జేజే థామ్సన్, 3 చాడ్విక్, 4 రదర్ఫోర్డ్. ఎవరిని కేంద్రక భౌతిక శాస్త్రవేత్తగా పరిగణిస్తారు? 1 నీల్స్ బోర్, 2 జేజే థామ్సన్, 3 చాడ్విక్, 4 రదర్ఫోర్డ్. న్యూట్రాన్ కనుగొన్నది 1 జేజే థామ్సన్, 2 నీల్స్ బోర్, 3 చాడ్విక్, 4 రదర్ఫోర్డ్. న్యూట్రాన్ కనుగొన్నది 1 జేజే థామ్సన్, 2 నీల్స్ బోర్, 3 చాడ్విక్, 4 రదర్ఫోర్డ్. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంలో ఆశ్చర్యకరంగా ప్రతి ఎన్ని కణాల్లో ఒకటి మాత్రం వెనుకకు తిరిగి వచ్చింది? 1 1000, 2 12000, 3 1200, 4 1300. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంలో ఆశ్చర్యకరంగా ప్రతి ఎన్ని కణాల్లో ఒకటి మాత్రం వెనుకకు తిరిగి వచ్చింది? 1 1000, 2 12000, 3 1200, 4 1300. రదర్ఫోర్డ్ ఎక్కడ జన్మించారు? 1 స్ప్రింగ్ గ్రో, 2 స్ప్రింగ్ సిటీ, 3 లెబనాన్, 4 న్యూ గినియా. రదర్ఫోర్డ్ ఎక్కడ జన్మించాడు? 1 స్ప్రింగ్ గ్రో, 2 స్ప్రింగ్ సిటీ, 3 లెబనాన్, 4 న్యూ గినియా. రదర్ఫోర్డ్కి ఎప్పుడు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది? 1 1988లో, 2 1909లో, 3 1908లో, 4 1980లో. రదర్ఫోర్డ్కి ఎప్పుడు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది? 1 1988లో, 2 1909లో, 3 1908లో, 4 1980లో. పరమాణువులో కేంద్రకం ఆవిష్కరించినది? 1 రదర్ఫోర్డ్, 2 చాడ్విక్, 3 న్యూటన్, 4 నీల్స్ బోర్. పరమాణువులో కేంద్రకం ఆవిష్కరించినది 1 రదర్ఫోర్డ్, 2 చాడ్విక్, 3 న్యూటన్, 4 నీల్స్ బోర్. ఎవరి మాటలో మీరు టిష్యూ పేపర్పై 15 అంగుళాల షెల్ లేదా పింక్ను కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లుగా ఈ ఫలితం దాదాపుగా నమ్మశక్యం కానిదిగా ఉంటుంది? 1 నీల్స్ బోర్, 2 రదర్ఫోర్డ్, 3 చాడ్విక్, 4 జేజే థామ్సన్. ఎవరి మాటలో మీరు టిష్యూ పేపర్పై 15 అంగుళాల షెల్ లేదా పింక్ను కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లుగా ఈ ఫలితం దాదాపుగా నమ్మశక్యం కానిదిగా ఉంటుంది? 1 నీల్స్ బోర్, 2 రదర్ఫోర్డ్, 3 చాడ్విక్, 4 జేజే థామ్సన్. ఏది మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాల్లో న్యూట్రాన్లు ఉంటాయి? 1 హీలియం, 2 కార్బన్, 3 ఆక్సిజన్, 4 హైడ్రోజన్. ఏది మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాల్లో న్యూట్రాన్లు ఉంటాయి? 1 హీలియం, 2 కార్బన్, 3 ఆక్సిజన్, 4 హైడ్రోజన్. రదర్ఫోర్డ్ కేంద్రక వ్యాసార్థం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే ఎన్ని రెట్లు తక్కువని నిర్ధారించారు? 1 10³ రెట్లు, 3 10⁵ రెట్లు, 3 10⁷ రెట్లు, 4 10⁻10 రెట్లు. రదర్ఫోర్డ్ కేంద్రక వ్యాసార్థం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే ఎన్ని రెట్లు తక్కువని నిర్ధారించారు? 1 10⁻³ రెట్లు, 2 10⁵ రెట్లు, 3 10⁻7 రెట్లు, 4 10⁻10 రెట్లు. బంగారు రేకు సుమారు ఎన్ని పరమాణుల మందం కలిగి ఉంటుంది? 1 1000, 2 100, 3 500, 4 1100. బంగారు రేకు సుమారు ఎన్ని పరమాణువుల మందం కలిగి ఉంటుంది? 1 1000, 2 100, 3 500, 4 1100. రదర్ఫోర్డ్ తన ప్రయోగం ఆధారంగా పరమాణు కేంద్రక నమూనాను ప్రకటించాడు. దీనిలోని సరికానిది, ముఖ్యాంశాలు సరికానిది: 1 పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా చిన్నది. 2 పరమాణు ద్రవ్యరాశి అంతా కేంద్రకంలోనే నిండి ఉంటుంది. 3 పరమాణులో గల ధనావేశ కేంద్రకంను కేంద్రకం అంటారు. 4 కేంద్రకం చుట్టూ ప్రోటాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. రదర్ఫోర్డ్ తన ప్రయోగం ఆధారంగా పరమాణు కేంద్రక నమూనాను ప్రకటించాడు. దీనిలోని సరికానిది ఏంటంటే: 1 పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా చిన్నది. 2 పరమాణు ద్రవ్యరాశి అంతా కేంద్రకంలోనే నిండి ఉంటుంది. 3 పరమాణులో గల ధనావేశ కేంద్రకంను కేంద్రకం అంటారు. 4 కేంద్రకం చుట్టూ ప్రోటాన్లు వృత్తాకార మార్గాల్లో పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. బోర్ పరమాణు నమూనాలో కర్పరాలు లేదా కక్ష్యలను ఏమని అంటారు? 1 కుహరాలు, 2 శక్తి స్థాయిలు, 3 ఎలక్ట్రాన్లు, 4 ఉపకణాలు. బోర్ పరమాణు నమూనాలో కర్పరాలు లేదా కక్ష్యను ఏమని అంటారంటే: 1 కుహరాలు, 2 శక్తి స్థాయిలు, 3 ఎలక్ట్రాన్లు, 4 ఉపకణాలు. ఆల్ఫా కణాలకి ఎన్ని యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుంది? 1 4, 2 6, 3 2, 4 8. ఆల్ఫా కణాలకి ఎన్ని యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుంది? 1 4, 2 6, 3 2, 4 8. ఏ నమూనాల లోపాలను అధిగమించడానికి నీల్స్ బోర్ పరమాణు నమూనాను వివరించాడు? 1 డాల్టన్ నమూనా, 2 థామ్సన్ నమూనా, 3 న్యూటన్ నమూనా, 4 రదర్ఫోర్డ్ నమూనా. ఏ నమూనాల లోపాలను అధిగమించడానికి నీల్స్ బోర్ పరమాణు నమూనాను వివరించాడు? 1 డాల్టన్ నమూనా, 2 థామ్సన్ నమూనా, 3 న్యూటన్ నమూనా, 4 రదర్ఫోర్డ్ నమూనా. రదర్ఫోర్డ్ కాలం: 1 1871 నుంచి 1973, 2 1871 నుంచి 1937, 3 1817 నుంచి 1907, 4 1861 నుంచి 1927. రదర్ఫోర్డ్ కాలం: 1 1871 నుంచి 1973, 2 1871 నుంచి 1937, 3 1817 నుంచి 1907, 4 1861 నుంచి 1927. రదర్ఫోర్డ్ పరమాణు నమూనా ప్రకారం కేంద్రకంలో ఉండే పరమాణు ఉపకణం ఏది? 1 ఎలక్ట్రాన్, 2 న్యూట్రాన్, 3 ప్రోటాన్, 4 హీలియం.
రూదర్ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారం కేంద్రకం నుండి పరమాణు ఉపకణం ఏది? 1 ఎలక్ట్రాన్, 2 న్యూట్రాన్, 3 ప్రోటాన్, 4 హీలియం. పరమాణు ద్రవ్యరాశి 1 పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి, 2 పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి, 3 పరమాణువులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి, 4 పరమాణువులో న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి. పరమాణు ద్రవ్యరాశి అంటే పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి. 2 పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి. 3 పరమాణులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి. 4 పరమాణువులో న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి. నీల్స్ బోర్ ప్రతిపాదనల ప్రకారం ఏది వివిక్త కక్షల్లో తిరుగుతున్నంతసేపు శక్తిని వెలువరించదు? 1 ప్రోటాన్, 2 న్యూట్రాన్, 3 ప్రోటాన్ మరియు న్యూట్రాన్, 4 ఎలక్ట్రాన్. నీల్స్ బోర్ ప్రతిపాదనల ప్రకారం ఏది వివిక్త కక్షల్లో తిరిగినంతసేపు శక్తిని వెలువరించదు? 1 ప్రోటాన్, 2 న్యూట్రాన్, 3 ప్రోటాన్ మరియు న్యూట్రాన్, 4 ఎలక్ట్రాన్. న్యూట్రాన్ ఎప్పుడు కనుగొనబడింది? 1 1932లో, 2 1942లో, 3 1902లో, 4 1922లో. న్యూట్రాన్ ఎప్పుడు కనుగొనబడింది? 1 1932లో, 2 1942లో, 3 1902లో, 4 1922లో. నీల్స్ బోర్ కర్పరం లేదా కక్షలను దేనితో సూచించాడు? 1 PQRS, 2 KLMN, 3 ABCD, 4 XYZ. నీల్స్ బోర్ కర్పరం లేదా కక్షలను దేనితో సూచించాడు? 1 PQRS, 2 KLMN, 3 ABCD, 4 XYZ. హీలియం పరమాణు ద్రవ్యరాశి 4 ప్రమాణాలు. దాని కేంద్రకంలో 2 ప్రోటాన్లు ఉన్నాయి. దానిలో గల న్యూట్రాన్లు ఎన్ని? 1 4, 2 3, 3 2, 4 6. హీలియం పరమాణు ద్రవ్యరాశి 4 ప్రమాణాలు. దాని కేంద్రకంలో 2 ప్రోటాన్లు ఉన్నాయి. దానిలో గల న్యూట్రాన్లు ఎన్ని? 1 4, 2 3, 3 2, 4 6. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎవరిని కేంద్రక భౌతిక శాస్త్ర పితగా పరిగణిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 రూదర్ఫర్డ్. ఎవరిని కేంద్రక భౌతిక శాస్త్ర పితగా పరిగణిస్తారంటే రూదర్ఫర్డ్, ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ 4. సింపుల్గా కేంద్రక భౌతిక శాస్త్ర పిత ఎవరంటే రూదర్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ 4. న్యూట్రాన్ కనుగొన్నది? కరెక్ట్ ఆన్సర్ 3 చాడ్విక్. న్యూట్రాన్ కనుగొన్నది ఎవరంటే చాడ్విక్. కరెక్ట్ ఆన్సర్ 3. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంలో ఆశ్చర్యంగా ప్రతి ఎన్ని కణాలు ఒకటి మాత్రం వెనుకకు తిరిగి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 12,000 కణాలలో. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంలో ఆశ్చర్యకరంగా ప్రతి ఎన్ని కణాలు ఒకటి మాత్రం వెనుక తిరిగి వచ్చిందంటే 12,000 కణాల్లో ఒకటి మాత్రం తిరిగి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ 2. రూదర్ఫర్డ్ ఎక్కడ జన్మించారు? కరెక్ట్ ఆన్సర్ 1 స్ప్రింగ్ గ్రోవ్. రూదర్ఫర్డ్ ఎక్కడ జన్మించారంటే స్ప్రింగ్ గ్రోవ్లో. కరెక్ట్ ఆన్సర్ 1. రూదర్ఫర్డ్కు ఎప్పుడు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది? కరెక్ట్ ఆన్సర్ 3 1908లో. రూదర్ఫర్డ్కు ఎప్పుడు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించిందంటే 1908లో. కరెక్ట్ ఆన్సర్ 3. పరమాణులో కేంద్రకం ఆవిష్కరించినది? కరెక్ట్ ఆన్సర్ 1 రూదర్ఫర్డ్. పరమాణువులో కేంద్రకం ఆవిష్కరించింది ఎవరంటే రూదర్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరి మాటల్లో మీరు టిష్యూ పేపర్ 15 అంగుళాల షెల్ లేదా పెంకును కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లుగా ఈ ఫలితం దాదాపుగా నమ్మశక్యం కానిదిగా ఉంటుంది? ఇవి ఎవరి మాటలు అంటే కరెక్ట్ ఆన్సర్ 2 రూదర్ఫర్డ్. ఎవరి మాటల్లో మీరు టిష్యూ పేపర్ 15 అంగుళాల షెల్ లేదా పెంకును కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లుగా ఈ ఫలితం దాదాపుగా నమ్మశక్యం కానిదిగా ఉంటుందంటే రూదర్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ 2. ఏది మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాల్లో న్యూట్రాన్లు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 4 హైడ్రోజన్. ఏది మినహా అన్ని పరమాణు కేంద్రకాలు మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాలు న్యూట్రాన్లు ఉంటాయంటే హైడ్రోజన్ తప్ప. కరెక్ట్ ఆన్సర్ 4. రూదర్ఫర్డ్ కేంద్రక వ్యాసార్థం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే ఎన్ని రెట్లు తక్కువని నిర్ధారించాడు? కరెక్ట్ ఆన్సర్ 2 10⁵ రెట్లు. రూదర్ఫర్డ్ కేంద్రక వ్యాసార్థం లెక్కించాడు. అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే ఎన్ని రెట్లు తక్కువని నిర్ధారించారంటే 10⁵ రెట్లు. కరెక్ట్ ఆన్సర్ 2. అంటే రూదర్ఫర్డ్ ప్రకారంగా పరమాణు వ్యాసార్థం అనేది కేంద్రక వ్యాసార్థం కంటే 10⁵ రెట్లు ఎక్కువ, లేకపోతే కేంద్రక వ్యాసార్థం తక్కువ. బంగారు రేకు సుమారు ఎన్ని పరమాణుల మందం కలిగి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 1 1000. బంగారు రేకు సుమారు ఎన్ని పరమాణువుల మందం ఉంటుందంటే 1000 పరమాణువులు. కరెక్ట్ ఆన్సర్ 1. రూదర్ఫర్డ్ తన ప్రయోగం ఆధారంగా పరమాణు కేంద్రక నమూనాను ప్రకటించాడు. దీనిలోని సరికానిది అంటే ముఖ్యాంశాల్లోని కేంద్రక పరమాణు అంటే పరమాణు కేంద్రక నమూనాలోని ముఖ్యాంశాల్లో సరికానిది ఏంటని అడుగుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 కేంద్రకం చుట్టూ ప్రోటాన్లు వృత్తాకార మార్గాలు పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. ఇది తప్పు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ల వృత్తాకార మార్గాలు పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. రూదర్ఫర్డ్ పరమాణు కేంద్రక నమూనా ప్రకారం కేంద్రకం చుట్టూ న్యూట్రాన్లు వృత్తాకార మార్గాల్లో పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. ఇది మాత్రం తప్పు.
కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. మిగిలినవి పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా చిన్నది. ఇది ఓకే. పరమాణు ద్రవ్యరాశి అంతా కేంద్రకంలో నిండి ఉంటుంది. ఇది కూడా ఓకే. పరమాణులో గల ధనావేశ కేంద్రకం అంటారు. ఇందులో ప్రోటాన్లు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3. ఇది కూడా కరెక్టే. కాబట్టి కరెక్ట్ ఇక్కడ సరికానిదని అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. బోర్ పరమాణు నమూనాలు కర్పరాలు లేదా కక్షని ఏమని అంటారంటే కరెక్ట్ ఆన్సర్ అండి శక్తి స్థాయిలు. బోర్ పరమాణు నమూనాలో కర్పరాలు లేదా కక్షని ఏమని అంటారంటే శక్తి స్థాయిలు. కరెక్ట్ ఆన్సర్ 2. కణాలకి ఎన్ని యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 1. ఆల్ఫా కణాలకి ఎన్ని యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుందంటే 4 యూనిట్లు. కరెక్ట్ ఆన్సర్ 1. ఆల్ఫా కణాలకి ఎన్ని యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుందంటే 4 యూనిట్లు. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ నమూనాలో లోపాలను అధిగమించడానికి నీల్స్ బోర్ పరమాణు నమూనాను వివరించాడు? కరెక్ట్ ఆన్సర్ 4. రదర్ఫోర్డ్ నమూనాల లోపాలను. ఏ నమూనా అంటే ఏ పరమాణు నమూనాల లోపాలను అధిగమించడానికి నీల్స్ బోర్ పరమాణు నమూనాను వివరించాడంటే రదర్ఫోర్డ్ పరమాణు నమూనాల లోపాలను. కరెక్ట్ ఆన్సర్ 4. రదర్ఫోర్డ్ కాలం. కరెక్ట్ ఆన్సర్ 2. 1871 నుంచి 1937. రదర్ఫోర్డ్ కాలం 1871 నుంచి 1937. కరెక్ట్ ఆన్సర్ 2. రదర్ఫోర్డ్ పరమాణు నమూనా ప్రకారం కేంద్రకంలో ఉండే పరమాణు ఉపకణం ఏది? కరెక్ట్ ఆన్సర్ 3. ప్రోటాన్. రదర్ఫోర్డ్ పరమాణు నమూనా ప్రకారం కేంద్రకంలో ఉండే పరమాణు ఉపకణం ఏదంటే ప్రోటాన్. కరెక్ట్ ఆన్సర్ 3. పరమాణు ద్రవ్యరాశిని ఎలాగా నిర్వచిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 2. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. పరమాణు ద్రవ్యరాశి అంటే పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి. కరెక్ట్ ఆన్సర్ 2. నీల్స్ బోర్ ప్రతిపాదన ప్రకారం ఏది వివిక్త కక్షల్లో తిరుగునంతసేపు శక్తిని వెలువరించదు? కరెక్ట్ ఆన్సర్ 4. ఎలక్ట్రాన్. నీల్స్ బోర్ ప్రతిపాదన ప్రకారం ఏది వివిక్త కక్షల్లో తిరిగినంతసేపు శక్తిని వెలువరించదు అంటున్నాడు? ఎలక్ట్రాన్. కరెక్ట్ ఆన్సర్ 4. న్యూట్రాన్ ఎప్పుడు కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ 1. 1932లో. న్యూట్రాన్ ఎప్పుడు కనుగొనబడింది అంటే 1932లో. కరెక్ట్ ఆన్సర్ 1. నీల్స్ బోర్ కర్పరం లేదా కక్షలను దేనితో సూచించాడు? కరెక్ట్ ఆన్సర్ 2. KLMN లేదా N = 1 2 3 4 స్మాల్ n. నీల్స్ బోర్ కర్పరం లేదా కక్షలను దేనితో సూచించారంటే KLMN. కరెక్ట్ ఆన్సర్ 2. హీలియం పరమాణు ద్రవ్యరాశి 4 ప్రమాణాలు. దాని కేంద్రకంలో 2 ప్రోటాన్లు ఉన్నాయి. దానిలో గల న్యూట్రాన్లు ఏంటంటే 2 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 3. హీలియం పరమాణు ద్రవ్యరాశి 4 అంటే 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయని అర్థం. కాబట్టి న్యూట్రాన్లు ఎన్ని ఉన్నాయంటే 2 మాత్రం ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.